దావీదు తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దావీదు చుట్టూ తన అనుచరులు ఉన్నారు, 600 మంది. దావీదు సిగ్లగ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు ఆ సిగ్లగ్ ప్రాంతాన్ని తగలబెట్టి దోచుకున్నారు. దావీదు తన అనుచరుల యొక్క భార్య పిల్లలందరినీ కూడా చెరపట్టుకుని పోయి వారి కలిగిందంతా కూడా దోచుకుని పోయినప్పుడు ఆ దావీదుతో ఉన్నటువంటి 600 మంది అనుచరులు వారు కోపమును అణుచుకోలేక, ఇదిగో దావీదుని బట్టి మాకు ఈ పరిస్థితి తటస్థించిందని వారు ఏం చేస్తారంటే దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, ప్రతి దినము కూడా దావీదుతో ఉన్నటువంటి 600 మంది అనుచరులు, వారి మధ్యలో దావీదు ఒక్కడున్నాడు. కానీ దావీదు ఆయన భయపడలేదు, కానీ తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. జీవిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి నీ వారే, నీ పరిస్థితులే నీకు విరోధంగా ఉన్నప్పుడు, నిన్ను కృంగదీస్తున్నప్పుడు, నిన్ను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీ చుట్టూ నీ అనివారే నీకు విరోధంగా లేచినప్పుడు వారిని బట్టి నువ్వు బలహీనమవుకు, కానీ వారి నుంచి విడిపించగల సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకో. ఆ పరిస్థితిని గెలుచుకోవడానికి దేవుడు నీకు కృప ఇస్తాడు, ఆయన చెయ్యి పట్టి నడిపిస్తాడని విశ్వసించు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.